ఇండియాకి ఓకే, బ్యాగ్ మాత్రం తీసుకున్నా ఇండియాకి. ఇలాగే వెళ్ళిపోవడమే. ఏంది గాయస్, ఈడు ఇంటికి వెళ్తానని చెప్పి నెత్తిన బ్యాగ్ పెట్టుకొని వెళ్తాను అనుకున్నావు సూట్ కేసు. అంతా అడ్డుదుడ్డాలు అయిపోయింది సార్. ఏమైందో మొత్తం ఇప్పుడు చెప్తా ఉండండి. ఇది మా సార్కి ఇచ్చేస్తే మళ్ళీ అంతా నాకు టెన్షన్ తగ్గుతుంది. మా సార్ కాడ పోయినానా, ఏందిరా బ్యాగు గుడ్డలు తెచ్చినావా అని ఫోన్ చేసినాడు కదా. అప్పుడు మా సార్ బట్టలే నేను ఎత్తుకోపోయినాను, ఆశగా ఇంటికి పోతాను అనుకున్నానా. అవి మా సార్ బట్టలు 2 రోజులైంది మా సార్ నాకు ఇచ్చి ఉతుకురా అని ఇచ్చినాడు. అవి చలికాలం కాదండి, ఆడితే కదా ఒక రోజుగా, అందుకే 2 రోజులు పట్టింది. నేను మర్చిపోయినా. మా సార్ బ్యాగులో గుడ్లు పెట్టుకోరా అనేదలికే నా గుడ్లు పెట్టినా. మళ్ళీ మా సార్ ఫోన్ చేసి నీకేమన్నా తలకాయ పని చేస్తుందా లేదా అన్నాడు. ఏం సార్ అంటే, నా బట్టలు తీసుకెళ్ళి 2 రోజులు అయితే దేవా అన్నాడు. అవును కదా అనుకొని, ఓ మా సార్ బట్టలు తెమ్మనిందే నా బట్టలు అనుకునే కదా సార్ అంటే, ఓరి పాసుగోల పిల్లోడా నువ్వు ఇట్రారా, నీకున్నది నేను నా చేతిలో ఉన్నదిరా, నేను గొడ్డు కొట్టినట్టు కొడతారా అన్నాడు. అందుకని మా సార్ బట్టలు అదరా బదరా మడతేసుకొని ఎత్తుకొని మా సార్కి ఇచ్చేసి వచ్చిన. ఇండియాకి రాలా, ఏమి రాలా, ఏమి ఇండియాకి వచ్చాను. ఏదోలే ఎన్న పని చేసుకుంటా పంపించాడు. పంపించమంటే మళ్ళీ ఎందుకు ఇప్పుడు మనం ఇంటికి సంవత్సరానికి ఇంటికి ఏం చేస్తాం చెప్పండి. డబ్బులు ఉంటే ఎట్టోడట్టు బతకొచ్చు. ఇప్పుడు బాగా నెలకి బాగానే తీసుకుంటా ఉన్నావు కదరా, మళ్ళీ ఇంటికి ఏం చేస్తావు. అందుకనే మళ్ళీ సాలిచ్చేసా, రూమ్కి పోతున్నా నెత్తిన టోపీ వేసుకునిట్ట. ఓకే గాయస్, బాయ్, గుడ్ నైట్.